హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు వ్యర్థమైన తీర్పు. నాగపట్టణానికి రాజైన శక్తిసింహుడి ఆస్థానంలో ఆయనకు అభిమాన పాత్రులు ఇద్దరు ఉండేవారు. వారిలో ఒకడు సూర్యవర్మ అనే సామంతుడు. ఈయన రాజుగారికి దగ్గర బంధువు కూడాను. ఆయనకు సీమంతిని అని ఒక పెళ్ళీడు వచ్చిన కుమార్తె కూడా ఉండేది. రాజుగారికి ప్రాణం కన్నా ఎక్కువైన రెండవ వ్యక్తి చంద్రపాలుడు అనే యువకుడు. అతను రాజుగారికి ప్రధాన అంగరక్షకుడు. రాజుగారు యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు కూడా చంద్రపాలుడు రాజుగారి వెంట ఉండి అసామాన్య పరాక్రమ విక్రమాలతో శత్రువులపై యుద్ధం చేసేవాడు. అతను యుద్ధరంగంలో రాజుగారి ప్రాణాలను ఎన్నిసార్లు కాపాడాడో లెక్కే లేదు. అందుచేత రాజుగారు అతన్ని తన కొడుకు కన్నా ఎక్కువగా చూసుకునేవాడు. రాజ్యభటులలో ప్రతి ఒక్కరూ అతనిని దైవంలా పూజించేవారు. సూర్యవర్మ కుమార్తె సీమంతిని ఏనాడో చంద్రపాలుణ్ణి తన భర్తగా ఎన్నుకున్నది. తగిన అవకాశం చూసి అతన్ని పిలిపించింది. ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఒకరినొకరు ప్రేమించుకున్నవారు కావటం చేత పెళ్లాడటానికి నిశ్చయించుకున్నారు. చంద్రపాలుడు ఈ విషయాన్ని రాజుగారికి చెప్పాడు. రాజుగారు సూర్యవర్మను పిలిచి, నీ కుమార్తె సీమంతిని చంద్రపాలుణ్ణి ప్రేమిస్తున్నట్లు విన్నాను. వారిద్దరికీ వివాహం జరుపుదామా అని అడిగాడు. ఈ మాట వినగానే సూర్యవర్మ ముఖం జేవురించింది. అలా ఎన్నటికీ జరగటానికి వీల్లేదు. నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అసలు నా కూతురు చంద్రపాలుణ్ణి ప్రేమిస్తున్నదంటే కూడా నేను నమ్మను అన్నాడాయన రాజుగారితో. తర్వాత సూర్యవర్మ ఇంటికి వెళ్ళి కుమార్తెతో మాట్లాడాడు. తాను చంద్రపాలుణ్ణి ప్రేమిస్తున్నట్లు సీమంతిని ఒప్పుకున్నది. సూర్యవర్మ మండిపడి ఆమెను నానా చివాట్లు పెట్టాడు. ఇది జరిగిన మర్నాడే సీమంతిని ఎవరికీ తెలియకుండా ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళి చంద్రపాలుణ్ణి కలుసుకున్నది. వారిద్దరికీ ఒక పురోహితుడు పెళ్లి చేశాడు. వారిద్దరూ అడవిలోకి వెళ్ళి అక్కడ కాపురం పెట్టారు. ఆ అడవి చంద్రపాలుడిదే. కొంతకాలం కిందట రాజుగారు చంద్రపాలుడికి నగరం వెలుపల కొంత భూమి మాన్యంగా ఇచ్చాడు. అందులో ఒక భాగంగా అశోక చెట్లు మాత్రమే ఉన్న అడవి ఉన్నది. అక్కడ చంద్రపాలుడు కుటీరం నిర్మించాడు. సూర్యవర్మ రాజుగారితో ఏకాంతంగా మాట్లాడి, నేను నలుగురిలోనూ తల ఎత్తుకు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. నా కుమార్తెను నాకు అప్పగించమని మీరు కబురు చేస్తే చంద్రపాలుడు మీ మాట తోసివేయుడు అన్నాడు. రాజుగారు కబురు చేస్తాను అన్నాడు, కానీ ఆయన ఏమీ చేయలేదు. చూసి చూడనట్టు ఊరుకున్నాడు. సూర్యవర్మ రాజుగారి చేత ఏదో ఒకటి చేయించాలనే ఉద్దేశంతో ఒక యుక్తి పన్నాడు. ఆయన నిండు సభలో లేచి నిలబడి, మహారాజా, చంద్రపాలుడు నా కుమార్తెను బలాత్కారంగా తీసుకుపోయి అరణ్యంలో ఉంచాడని తెలిసింది. ఆమెను తిరిగి నాకు ఇప్పించి ఆ దుర్మార్గుణ్ణి శిక్షించి నాకు న్యాయం చేయమని తమరిని అర్థిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు రాజుగారు విధిగా చర్య తీసుకోవలసి వచ్చింది. ఆయన తన భటులను, మీరు అరణ్యానికి వెళ్ళి చంద్రపాలుణ్ణి బంధించి తీసుకురండి, సీమంతిని తెచ్చి క్షేమంగా సూర్యవర్మ ఇంట చేర్చండి అని ఉత్తర్వు ఇచ్చాడు. వెంటనే భటులు అశోకవనానికి బయలుదేరారు. సూర్యవర్మ కూడా కత్తి తీసుకుని వీరుడులాగా వారి వెంట వెళ్ళాడు. నిజానికి రాజభటులందరికీ చంద్రపాలుడంటే అమితమైన అభిమానం. అతనితో యుద్ధం చేయాలన్న కోరిక వారిలో ఏ ఒక్కడికీ లేదు. అందుచేత వారు తమలో ఇద్దరిని ముందుగా చంద్రపాలుడి వద్దకు పంపి జరిగిన సంగతి కబురు చేశారు. సూర్యవర్మ తనను పట్టుకోవటానికి రాజభటులను తెస్తున్నాడని తెలియగానే చంద్రపాలుడు సీమంతిని తీసుకుపోయి అరణ్యంలో దూరంగా సురక్షితమైన ఒక రహస్య స్థలంలో దాచి తిరిగి తన కుటీరానికి వచ్చేశాడు. మరికొంతసేపటికి సూర్యవర్మ రాజభటులతో సహా వచ్చి భటులను కుటీరం చుట్టూ నిలబెట్టి తలుపు తట్టాడు. చంద్రపాలుడు బయటికి వచ్చాడు. అతను సూర్యవర్మను ఎగాదిగా చూసి, మీకు శౌర్యం తక్కువైందా ఏమిటి? ఇంతమందిని తోడు తెచ్చారు, ఇవాళ మీరో నేనో తేల్చుకుందాం అంటూ కత్తి దూశాడు. నీతో యుద్ధం చేసే కర్మేమిటి నాకు? ఒరే,
ఈ నీచుణ్ణి పట్టి బంధించండి అన్నాడు సూర్యవర్మ రాజభటులతో. వారిలో ఒక్కడూ కదల్లేదు. చంద్రపాలుడు ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తే నిరాకరించినందుకు సూర్యవర్మను చూసి వాళ్ళు అసహ్యించుకున్నారు. సరే అయితే పట్టుకోండి అంటూ చంద్రపాలుడు రాజభటుల మధ్యగా అరణ్యంలోకి పరిగెత్తాడు. రాజభటులు అతన్ని పట్టుకోలేదు. కుటీరంలో సీమంతిని జాడ దొరకలేదు. సూర్యవర్మ చేసిన ఇంత పెద్ద ప్రయత్నము బూడిదలో పోసిన పన్నీరైంది. ఇక రాజుగారిని నమ్ముకుంటే పని కాదని సూర్యవర్మ ఈసారి ఇంకో ఎత్తే వేశాడు. ఆయన కొందరు కవులను గాయకులను పిలిచి వారికి డబ్బు బాగా ఇచ్చి, మీరు అశోకవనానికి వెళ్ళి అక్కడ ఉండే చంద్రపాలుణ్ణి కీర్తించుతూ పద్యాలు చదవండి, పాటలు పాడండి. ఈలోపుగా నా నౌకర్లు అతన్ని పట్టి బంధించి నా దగ్గరకు తెస్తారు. తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఈ యుక్తి పారింది. కవి గాయకులు చంద్రపాలుడి కుటీరానికి వెళ్ళి స్తోత్రపాఠాలు చదివే సమయంలో సూర్యవర్మ నౌకర్లు అకస్మాత్తుగా చంద్రపాలుడిపై బడి బంధించి తెచ్చి సూర్యవర్మ ఎదుట ఉంచారు. ఆయన అతన్ని పట్టించుకొని రాజసభకు తీసుకుని వెళ్ళి, మహారాజా, దోషిని పట్టి తెచ్చాను, విచారించండి అన్నాడు. రాజుగారు చంద్రపాలుడితో, నీవు సీమంతిని బలాత్కారంగా తీసుకుపోయావట, దానికేం చెబుతావు అని అడిగాడు. అదే నా నేరమైతే నేను నిర్దోషిని మహారాజా. సీమంతిని బుద్ధిపూర్వకంగా నా వద్దకు వచ్చి నన్ను వివాహమాడింది అన్నాడు చంద్రపాలుడు. సూర్యవర్మ ఆగ్రహావేశాలతో, నేను ఇతనికి కన్యాదానం చేయలేదు, అందుచేత తండ్రినైనందుకు నాకు సీమంతినిపై గల హక్కు ఇంకా నాదిగానే ఉన్నది, ఈ పెళ్లి చెల్లదు అన్నాడు. రాజుగారు ఉభయులను ఏదో ఒక విధంగా సమాధానపరచాలని ప్రయత్నించాడు. సీమంతినిపై గల హక్కును విడిచిపుచ్చడానికి ఇటు సూర్యవర్మ సమ్మతించనూ లేదు, అటు చంద్రపాలుడు సమ్మతించలేదు. చివరకు ప్రాణం విసిగి, అయితే నా తీర్పు వినండి, సీమంతిని ఉభయుల వద్ద ఉంటుంది. చెట్ల ఆకులు రాలేదాకా భర్త వద్ద ఉండి చెట్లు మూడైనాక తండ్రి ఇంటికి వచ్చేస్తుంది. తిరిగి చెట్లు చిగిర్చినాక తన భర్త వద్దకు వెళుతుంది అన్నాడు. ఈ తీర్పు సూర్యవర్మకు నచ్చలేదు, చంద్రపాలుడికి నచ్చలేదు. కానీ దానికి ఇద్దరూ బద్ధులు కాక తప్పింది కాదు. కొంతకాలం గడిచింది. ఆకులు రాలే కాలం వచ్చింది. చెట్లన్నీ మోడు కాసాగాయి. సూర్యవర్మ తన కుమార్తె వద్దకు తన మనుషులను పంపి రాజుగారి తీర్పు గురించి ఆమెకు చెప్పి ఆమెను వెంటబెట్టుకుని రమ్మన్నాడు. ఒకసారి ఆమె తన ఇంటికి వస్తే తిరిగి భర్త వద్దకు వెళ్లకుండా చెయ్యాలనేది ఆయన యొక్క దురుద్దేశం. సీమంతిని తన తండ్రి దూతలు చెప్పిందంతా వినది. ఆమె వారితో, ఆకులు రాలి చెట్లు మూడయ్యాగదా నేను మా తండ్రి ఇంటికి వెళ్ళేది, ఇంకా ఆకులు రాలటం లేదు, ఈ చెట్లు మూడయ్యాక అలాగే వస్తాను అంటూ వారికి చుట్టూ ఉన్న అశోక వృక్షాలను చూపించింది. సూర్యవర్మ మనుషులు తిరిగి వెళ్ళిపోయారు. అశోక వృక్షాలు ఆకులు రాల్చవు, ఎన్నడూ మోడు కావు. అందుచేత సీమంతిని తన తండ్రి ఇంటికి మళ్ళీ వెళ్ళనే లేదు. ఈ విధంగా రాజుగారు ఎంతో తెలివిగా తన తీర్పును చంద్రపాలుడి వైపు చెప్పాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు బతుకు భయం. వీరప్ప అనే బిచ్చగాడొకడు బతుకు మీద విసుగు పుట్టి ఆత్మహత్య చేసుకుందామని అరణ్యంలో ఉన్న ఒక పెద్ద కొండకేసి నడవసాగాడు. దారిలో అతడికి అనంతుడు అనేవాడొకడు తారసపడ్డాడు. వాడు బతుకు మీద రోత పుట్టినవాడే. ఇద్దరూ కొండ చేరి దాని ఎత్తైన శిఖరం మీద నుంచి కిందకు దూకుదామని పోతున్నంతలో ఒక గుహలో నుంచి భయంకరుడైన రాక్షసుడు హఠాత్తుగా బయటికి వచ్చి వాళ్ళని పట్టుకున్నాడు. వీరప్ప, అనంతుడు ఏమాత్రమూ భయపడక, మేము చచ్చిపోయేటందుకు కొండ శిఖరం కేసి పోతున్నాము, మాకు ఆ శ్రమ తప్పించావు అన్నారు. ఆ మాటలకు రాక్షసుడు ఆశ్చర్యపడి వాళ్లను ఆత్మహత్య చేసుకోవలసినంత కష్టాలేం కలిగినాయి అని అడిగాడు. దానికి వీరప్ప, నేనొక బిచ్చగాణ్ణి, నా తండ్రి తాతలు కూడా బిచ్చగాళ్లే. కానీ నేను బిచ్చానికి పోతే ప్రతి వాళ్ళు నన్ను అసహించుకొని, పో దున్నపోతులా ఉన్నావంటున్నారు. నాకు బతుకంటే భయం పట్టుకున్నది అన్నాడు.
రాక్షసుడు వీరప్పను అడిగినట్టే అనంతుణ్ణి కూడా అడిగాడు. వాడు విచారంగా ముఖం పెట్టి, నా కష్టాలేమని చెప్పుకునేది? నేను కొద్దిపాటి ఆస్తిపాస్తులున్నవాణ్ణే, కానీ నా భార్యకు మితిమించిన నగల పిచ్చి. ఎప్పుడూ కొత్త నగలు చేయించమని పోరు పెడుతూ ఉంటుంది. అది నా శక్తికి మించిన పని అని చెప్పినా వినదు. ఈ ఇంటి పోరు భరించలేక జీవితం అంటే విసుగు పుట్టింది అన్నాడు. రాక్షసుడు గుహలోకి పోయి 2 సంచుల నిండుగా బంగారు నాణాలు తెచ్చి ముందుగా ఒక సంచిని వీరప్పకిస్తూ, గృహస్థులు నీకు బిచ్చం వేయకుండా దున్నపోతంటూ తిట్టి పంపడంలో తప్పేం లేదు. నీవు శరీర శ్రమ చేయగలవు, కానీ అదంటే నీకు అయిష్టం, బద్ధకం. వాటిని వదిలించుకునే వరకు ఈ ధనంతో ఏదైనా వ్యాపారం చెయ్యి. సంవత్సరం గడిచాక ఇదే రోజున ఇక్కడికి వచ్చి కనపడు అన్నాడు. తర్వాత 2వ సంచిని అనంతుడికిస్తూ, ఈ ధనంతో నీ భార్యకు నగలు చేయించి అంతటితో తృప్తిపడమని చెప్పు. చావంటే భయం లేని ఇంత ధైర్యవంతుడివి భార్య పట్ల అంత పిరికివాడిలా ప్రవర్తించడం సిగ్గుచేటు అన్నాడు. వీరప్పకు చెప్పినట్లే అనంతుణ్ణి కూడా 1 సంవత్సరం తర్వాత వచ్చి కలుసుకోమన్నాడు రాక్షసుడు. ఆ ఇద్దరూ సంతోషంగా తమ తమ గ్రామాలకు వెళ్ళిపోయారు. సంవత్సరం గడవగానే వీరప్ప గుహ దగ్గరికి వచ్చి రాక్షసుణ్ణి కలుసుకున్నాడు. వీరప్ప తన వెంట తెచ్చిన డబ్బు సంచిని రాక్షసుడి పాదాల ముందు ఉంచి వాడికి నమస్కరించి, నువ్వు నా కళ్ళు తెరిపించావు. చేతనైన పని ఏదో ఒకటి చేస్తూ బతకడంలో ఉన్న సుఖం గ్రహించాను. బిచ్చమెత్తడం మానేశాను. నా రెక్కల కష్టం మీద హాయిగా కాలం గడిచిపోతున్నది. నువ్వు ఇచ్చిన డబ్బులో 1 పైసా కూడా ఖర్చు చేయలేదు. నీ డబ్బు నువ్వే ఉంచుకో అన్నాడు. రాక్షసుడు వీరప్పను మెచ్చుకొని డబ్బు సంచిని గుహలోకి గిరవాటు వేశాడు. అంతలో అక్కడికి అనంతుడు వచ్చాడు. అతడి వెంట ఒక స్త్రీ ఉన్నది. ఆమె మెడలో 1 మంగళసూత్రం తప్ప ఒంటి మీద మరెలాంటి నగా లేదు. ఆమె చేతిలో ఒక చిన్న మూట ఉన్నది. రాక్షసుడు వీరప్ప ఆమెకేసి ఆశ్చర్యంగా చూస్తున్నంతలో అనంతుడు, అయ్యా, ఈమె నా భార్య అని లోగడ రాక్షసుడు ఇచ్చిన డబ్బు సంచిని వాడి కాళ్ల ముందు పెట్టాడు. రాక్షసుడు కనుబొమ్మలు చిట్లించి, అంత నగల పిచ్చిగలదని చెప్పిన నీ భార్య ఒంటి మీద నగంటూనే లేదు. నగల పిచ్చి వదలకొట్టేటందుకు ఆమెను ఏమైనా హింసల పాలు చేశావా అన్నాడు. ఆ ప్రశ్నకు అనంతుడు జవాబివ్వబోయేటంతలో అతడి భార్య, మీది రాక్షస రూపమైన స్వభావం దేవతలకే చెల్లు. నా భర్త ఈ కొండ ప్రాంతానికి వచ్చిన కారణంతో పాటు ఆయనకు మీరిచ్చిన సలహా కూడా విన్నాను. భర్తకు సంసారం పట్ల విరక్తి కలిగించే నా నగల పిచ్చికి స్వస్తి పలికాను. అందుకు సాక్ష్యంగా ఈ నగల మూటను తమ ముందు ఉంచుతున్నాను అంటూ మూటని రాక్షసుడి ముందు పెట్టింది. రాక్షసుడు సంతోషం పట్టలేక పెద్దగా నవ్వి గుహలోకి పోయి వీరప్ప ధనసంచిని తెచ్చి అతడికిచ్చి, అనంతుణ్ణి అతడి భార్యను ధనం సంచిని నగల మూటని తీసుకోమని చెప్పి, మీ ముగ్గురి స్వభావాల్లో ఇంత పెద్ద మార్పు వచ్చాక ఆ ధనము నగలు మీకు ముందు ముందు ఎలాంటి హాని చేయలేవు, ఇక వెళ్ళండి అన్నాడు. వీరప్ప, అనంతుడు, అతడి భార్య కొండ దిగి ఆనందంగా తమ తమ గ్రామాలకేసి బయలుదేరారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ అరేబియా కథ పేరు వెర్రి బాగుల వాడు. లెబనాన్ దేశంలోని ఒక గ్రామంలో హనీ, మరియం అనే భార్యాభర్తలు ఉండేవారు. హనీ మంచివాడే కానీ కొంచెం మందమతి. అతను పనికి మొండి కూడాను. మరియం మటుకు తెలివిగలది, సమర్థురాలును. ఆమె భాగ్యవంతుల ఇళ్లలో పాచి పనులు చేసి తనను తన భర్తను పోషించుకుంటూ ఉండేది. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చూసుకోమని ఆమె నిత్యము హనీని కోరేది. కానీ హనీ ఆమె మాటను ఏమాత్రం పట్టించుకోక చిన్నగా నవ్వి ఊరుకునేవాడు. ఒకనాడు మరియం జబ్బున పడి పనికి వెళ్ళలేకపోయింది. ఆమెకు హనీ మీద చాలా కోపం వచ్చింది. నువ్వు ఏదైనా పని చేసి డబ్బులు తీసుకురాకపోతే ఇద్దరికీ పస్తే. గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి గాడిదలను తోలే పని అడుగు. వాళ్ళ ఇంటి పనులు చూడటానికి
అవసరం పడితే గాడిద మీద ఎక్కడికైనా వెళ్ళవలసి ఉంటుంది అన్నదామె హనీతో. మర్నాడు ఉదయం హనీ పెందలాడే నిద్రలేచి గ్రామ పెద్ద ఉండే భవనానికి వెళ్ళాడు. గ్రామ పెద్దకు హనీ అమాయకత్వం గురించి, పెళ్ళాం అతన్ని పోషిస్తూ ఉండటం గురించి పూర్తిగా తెలుసు. ఆయన హనీని చూసి జాలిపడి సహాయం చేయ సంకల్పించి హనీ చేతిలో ఒక బంగారు దీనారాం పెట్టి ఒక గాడిదను కొనుక్కురమ్మన్నాడు. హనీ ఆ ప్రకారమే బీరూటు నగరం వెళ్ళి అక్కడ సంతలో మంచి బలంగల గాడిదను కొని తెచ్చి గ్రామ పెద్ద వద్ద పని ప్రారంభించాడు. యజమాని అతనికి ఏ రోజు జీతం ఆ రోజు ఇస్తూ వచ్చాడు. ఒకనాడు గ్రామ పెద్ద హనీతో, నువ్వు బీరూట్ పోయి ఫలానా దుకాణంలో ఒక బస్తాడు బియ్యం కొనుక్కురా అన్నాడు. ఆ దుకాణం హనీకు తెలుసును. కానీ ఆ రోజు అతనికి మరీ బద్ధకంగా ఉండి బీరూటుకు పోబుద్ధి పుట్టలేదు. అయితే బియ్యం కొనుక్కురావటానికి గాడిదను మాత్రమే పంపితే తనకు శ్రమ తప్పుతుందని అతనికి తోచింది. వెంటనే అతను గాడిద వద్దకు వెళ్ళి, చూడు, మనకు బీరూటు నగరంలో వాడుకగా బియ్యం ఇచ్చే దుకాణం నీకు తెలుసు కదా, ఆ దుకాణంలో ఒక బస్తా బియ్యం కొని తీసుకురాగలవా అని అడిగాడు. గాడిద తన తలను పైకి కిందకి అలవాటు ప్రకారం ఆడించింది. కానీ హనీ మటుకు తన మాటలు గాడిద అర్థం చేసుకున్నదని, తాను చెప్పినట్లు చేయటానికి ఒప్పుకున్నదని అనుకొని చాలా సంతోషించాడు. అతను గాడిద తల మీద ఒక పాగా చుట్టిపెట్టి దాని మడతలలో తన యజమాని ఇచ్చిన దీనారాం ఉంచి గాడిదను బీరూట్ రహదారి మీద వదిలి అది కనుమరుగు అయిందాకా చూసి ఇంటికి తిరిగి వచ్చేశాడు. తన భర్త ఆ వేళప్పుడు గాడిద లేకుండా ఇల్లు చేరటం చూసి అతని భార్య ఆశ్చర్యపడి, బీరూట్ పోలేదేం, గాడిద ఏమైంది అని అడిగింది. గాడిదను ఒంటరిగా పంపాను. ముందు అడిగానులే, ఒంటరిగా వెళ్ళి యజమానికి బియ్యం బస్తా కొనుక్కురాగలవా అని అడిగితే గాడిద కొనుక్కురాగలనని చెప్పి బయలుదేరింది అన్నాడు హనీ భార్యతో. బుద్ధి తక్కువ దద్దమ్మా, ఎద్దు ముద్దు స్వరూపమా, నీ గాడిద దీనారాము కూడా పోయాయి. దానికోసం వెతుకు. వెంటనే బయలుదేరి బీరూట్ రహదారి వెంటపో. గాడిదను బియ్యాన్ని వెంట తీసుకురాకుండా ఇంటికి మాత్రం రాకు అని అతని భార్య చిందులు తొక్కింది. హనీ ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి బీరూట్ రోడ్డు పట్టుకున్నాడు. ఆయాసంతో కళ్ళు నాలుక బయటకు వచ్చేదాకా పరిగెత్తాడు. కానీ అతడికి గాడిద కనిపించలేదు. అతను బీరూట్ నగరం చేరి వాడుక దుకాణానికి వెళ్ళి, మా గాడిద వచ్చి మీ దగ్గర బియ్యం కొన్నదా, ఇంతవరకు అది ఇంటికి తిరిగి రాలేదు అని బియ్యపు వర్తకుడిని అడిగాడు. బియ్యపు వర్తకుడు హనీ కేసు చూసి అతను వెర్రిబాగులవాడని గ్రహించి అతనితో హాస్యానికి దిగి, నిజమే, గాడిద ఈ ఉదయం వచ్చింది, కానీ దానికి మా దుకాణంలో ఉన్న బియ్యం నచ్చలేదు, అందుచేత అది మరొక బియ్యం దుకాణానికి వెళ్ళింది అంటూ ఆ దుకాణం చూపించాడు. హనీ పక్కనే ఉన్న ఆ దుకాణానికి వెళ్ళాడు. ఆ సమయంలో మొదటి దుకాణం వాడు రెండో దుకాణం వాడికి సైగలు చేశాడు. రెండో దుకాణం వాడు వాటిని అర్థం చేసుకొని హనీ తన దుకాణానికి రాగానే ఏం కావాలి అని అడిగాడు. హనీ మొదటి వర్తకుడిని అడిగినట్టే రెండో వాణ్ణి కూడా, మా గాడిద వచ్చి మీ దుకాణంలో బియ్యం కొన్నదా, ఇంతవరకు అది ఇంటికి తిరిగి రాలేదు అని అడిగాడు. అవునండి, మీ గాడిద వచ్చింది, కానీ దానికి బీరూట్ బియ్యం నచ్చలేదట, జాఫా నగరంలో బియ్యం బాగుంటుందని అక్కడికి వెళ్ళింది అన్నాడు రెండవ వర్తకుడు. హనీకి కంగారు పుట్టింది. తాను జాఫాకు వెళ్ళి గాడిదను తీసుకురాక తప్పదు, లేకపోతే మరియం ఇంట్లోకి అడుగు పెట్టనీయదు. అందుచేత అతను ఆ వర్తకుడి దగ్గరే ఒక దీనారా మరుగు తీసుకుని జాఫాకు వెళ్ళాడు. అతను జాఫాలో అంగళ్ళ ప్రాంతమంతా తన గాడిద కోసం వెతుకుతూ చెడ్డ తిరిగాడు. గాడిద జాడలేదు. దారిని పోయేవాణ్ణి ఒకడిని ఆపి ఆ నగరంలోకెల్లా పెద్ద బియ్యపు దుకాణం ఎక్కడో అడిగి తెలుసుకున్నాడు. అతను ఆ పెద్ద దుకాణం ప్రవేశించి, మా గాడిద మా యజమాని కోసం బియ్యం కొనటానికి ఇక్కడికి గాని వచ్చిందా అని అడిగాడు. ఆ దుకాణం గల వాడికి
ఆ నగరపు ప్రధాన న్యాయాధికారి పైన పాత పగ ఏదో ఉన్నది. హనీ ఇలా అడగగానే న్యాయాధికారి పైన పగ సాధించుకునే అవకాశం తట్టి ఆ వర్తకుడు హనీతో చాలా స్నేహపూర్వకంగా, కొంతసేపటి కిందట మీ గాడిద మా దుకాణానికి వచ్చిన మాట నిజమే. అది బియ్యం ధర విషయమై నాతో బేరమాడసాగింది. దుకాణంలో గొడవ ఏమిటా అని జనం గుంపులు గుంపులుగా చేరారు. నాతో బేరమాడటంలో మీ గాడిద తెలివితేటలు చూసి ప్రజలు ముచ్చటపడి దాన్ని ప్రధాన న్యాయాధికారిగా నియమించారు. ఈ నిమిషాన అది మనిషి వేషం వేసుకొని న్యాయస్థానంలో తీర్పులిస్తున్నది అన్నాడు. అంతేగాక వర్తకుడు హనీని న్యాయస్థానం వాకిలిదాకా వెంటబెట్టుకుని వెళ్ళి న్యాయాధికారి ఎక్కడ కూర్చునేది చెప్పాడు. అయితే పెద్ద హోదా సంపాదించిన తన గాడిద ఇప్పుడు తన వెంట పిలవగానే రాదేమోనని హనీకి అనుమానం వేసింది. అందుచేత అతను వెళ్ళి ఒక ముల్లంగి దుంపల కట్టకొని చప్పున న్యాయస్థానానికి తిరిగి వచ్చాడు. కానీ ద్వారం వద్ద కాపలా ఉన్నవాడు అతన్ని లోపలికి వెళ్లకుండా ఆటకాయించాడు. హనీ వాడితో తగాదా పెట్టుకున్నాడు. న్యాయాధికారి ఈ పోట్లాట విని అదేమిటని అడిగాడు. ఆయనకు హనీ గురించి తెలిసింది. ఇది బియ్యం దుకాణం వాడి పనే అయి ఉంటుందని ఆయన గ్రహించి తన కోపాన్ని నిగ్రహించుకొని హనీని లోపలికి రానివ్వమన్నాడు. హనీ లోపలికి వచ్చి తన చేతిలో ఉన్న ముల్లంగి కట్ట ఆడిస్తూ, ఇది నా గాడిద, న్యాయాధికారి దుస్తులు వేసుకున్నది, దాని తలపాగాలో 1 దీనారం కూడా దాచాను అన్నాడు. హనీ వెర్రుబాగుల వాడని న్యాయాధికారికి తెలిసిపోయింది. ఆయన అతనితో సౌమ్యంగా, నీ గాడిదను ఎంత పెట్టి కొన్నావు అన్నాడు. హనీ 1 బంగారు దీనారం పెట్టి కొన్నాను అన్నాడు. న్యాయాధికారి అతనికి 4 బంగారు దీనారాలిచ్చి ఇక గొడవ చేయకుండా ఇంటికి వెళ్ళమన్నాడు. బతుకు జీవుడా అని హనీ మరొక గాడిదను కొని బస్తా బియ్యం కొని దాన్ని గాడిద మీద వేసుకుని తన యజమాని ఇల్లు చేరుకుని బియ్యం ఆయనకు అందజేసి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత అతను ఎన్నడూ గాడిదల మాట నమ్మలేదు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.